తాజా అంశాన్ని చూస్తున్నాం. వివేక హత్య కేసులో 3 అంశాలపై సుప్రీంకోర్టు సిబిఐ అభిప్రాయాన్ని కోరింది. అభిప్రాయం వెల్లడించాకే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై విచారిస్తామని చెప్పింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, వివేక హత్య కేసుపై సుప్రీంకోర్టు ఉత్తర్వులేంటి? వివేకానంద రెడ్డి హత్య కేసు వ్యవహారంలో రోజు సుప్రీంకోర్టు జస్టిస్ ఎంఎం సుందరేష్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. వివేక హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులకు బెయిల్ మంజూరు చేయడానికి సవాలు చేస్తూ సునీత, అదే వైఎస్ వివేక కుమార్తె సునీత, ఆమెతో పాటు సిబిఐ దాఖలు చేసినటువంటి పలు పిటిషన్లపై జస్టిస్ సుందరేష్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ విచారణలో ప్రధానంగా 3 అంశాలను సిబిఐని ప్రశ్నించింది. వివేక నిందితుల బెయిల్ పిటిషన్లపై తాము విచారణ చేపడతామని చెప్తూనే 3 అంశాలపై సిబిఐ తమకు స్పష్టమైనటువంటి అంశాలకు సమాధానం ఇవ్వాలి అని చెప్పని 3 ప్రశ్నలను సిబిఐ ముందు సంధించింది. ఒకటి, సిబిఐకి సుప్రీంకోర్టు చెప్పినటువంటి అంశాలు వివేక హత్య కేసులో ఇంకా తదుపరి దర్యాప్తు అవసరమని సిబిఐ భావిస్తుందో లేదో చెప్పాలి అని చెప్పి ఒక ప్రశ్నను, అదేవిధంగా ఏపీ ప్రభుత్వం కడప సెషన్స్ కోర్టులో దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్ పై కూడా సిబిఐ అభిప్రాయం చెప్పాలని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం సిబిఐని కోరింది. దాంతో పాటు వివేక హత్య కేసు ట్రయల్ తదుపరి దర్యాప్తు ఏకకాలంలో కొనసాగించే అవకాశం ఉందా లేదా, దీనిపైన కూడా సిబిఐ సమాధానం చెప్పాలని, వీటన్నిటికీ తగిన సమాధానం చెప్తే మిగిలినటువంటి అన్ని అంశాలను తాము పరిగణలోకి తీసుకున్న తర్వాత బెయిల్ రద్దుకు సంబంధించినటువంటి పిటిషన్లపై విచారణ చేపడతామని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు సిబిఐకి కొంత సమయం ఇస్తూ తదుపరి విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. పవిత్ర, ధన్యవాదాలు అరుణ్.